ఆ సిలువ యొక్క బెనిఫిట్స్ పొందుకుంటున్న ప్రజలు ఏమి చేయాలో, ఎలా ఉండాలని సిలువ మీద యేసయ్య ఆయన ఆశపడుతున్నాడో ఆ పార్ట్ని మనం ఎందుకు మిస్ అవుతున్నాం అని అనిపించింది. అంటే హీ పెయిడ్ ఇట్ ఆల్ అని, ఆయన మన పాపాలకి, మన అతిక్రమ క్రియ దోషాలన్నిటికీ వెల చెల్లించాడని, మన స్థానంలో ఆయన చనిపోయాడని, ఆయన మన కొరకు చేసిన మేళ్ళు, ఆయన మన కొరకు చేసిన వర్క్స్, ఆ బెనిఫిట్స్, వీటిని ధ్యానం చేస్తూ ఉన్నాం. బట్ వాట్ ఈస్ గాడ్ రియల్లీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ ఫ్రమ్ ద క్రాస్ అన్నది, సిలువ మీద నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఏం చూస్తున్నాడు అన్నదాన్ని మనం యూజువల్గా మిస్ అవుతూ ఉంటాం. సిలువ ఏం చేయడానికి ప్రయత్నం చేసింది? సిలువ కేవలం మనం చేసిన పాపాల నుంచి వచ్చిన ఆ ప్రైజ్ను మాత్రమే పే చేసిందా? మన పాపాలకి వెల మాత్రమే చెల్లించిందా అంటే, సిలువ వాస్తవానికి మానవుడి యొక్క సెల్ఫిష్నెస్ని ఫుల్ స్టాప్ పెట్టింది యాక్చువల్గా.